అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ కళా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ ఫాస్ట్ జర్నీ చేయబోతున్నాం. ఏంటంటే ఇండియాలోని 50 ముఖ్యమైన పర్వత శ్రేణులను ఒకేసారి చుట్టేద్దాం. నార్త్ నుంచి సౌత్ వరకు సాగే ఈ జోగ్రఫీ టూర్కి రెడీనా? పదండి మొదలుపెట్టేద్దాం. మన జర్నీ ఇక్కడి నుంచే, అంటే భారతదేశానికి కిరీటం లాంటి ఉత్తరం నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాప్ని ఫాలో అవుతూ ఉండండి. మనం ఒక్కో ప్రాంతాన్ని చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ హిమాలయాలకు అవతల ఉన్న ట్రాన్స్ హిమాలయాలు. ఇవి చాలా పాతవి. ఇక్కడున్నవే కారకోరం, లడాక్, జాస్కర్, ఇంకా పవిత్రమైన కైలాష్ శ్రేణులు. ఇంకో విషయం, ప్రపంచంలోనే సెకండ్ హయ్యెస్ట్ పీక్ K2 ఎక్కడుందో తెలుసా? అది కారకోరం రేంజ్లోనే ఉంది. ఇప్పుడు మనం మిడిల్ హిమాలయాస్కొచ్చేద్దాం. మనందరికీ తెలిసిన ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్న పీర్ పంజాల్, ధౌలాధర్ లాంటివి ఇక్కడే ఉన్నాయి. ఇక అక్కడ్నుంచి అలా తూర్పు వైపు మన బ్యూటిఫుల్ నార్త్ ఈస్ట్కి వెళ్తే అరుణాచల్ ప్రదేశ్లో డఫ్లా, మిరి, అబోర్ ఇంకా మిష్మీ కొండలు మనల్ని పలకరిస్తాయి. ఇంకా మనం నార్త్ ఈస్ట్లోనే ఉన్నాం. పట్కైబమ్, నాగాహిల్స్ లాంటివి మన దేశానికి న్యాచురల్ బార్డర్స్లా పనిచేస్తాయి. ఇక మేఘాలయకొస్తే ఇక్కడొక స్పెషాలిటీ ఉంది. ఈ గారో, ఖాసీ ఇంకా జైంతియా కొండల వల్లే ఇక్కడున్న మాసిన్రామ్లో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం పడుతుందన్నమాట. సరే, హిమాలయాల్ని వదిలేసి ఇప్పుడు పెనిన్సులార్ ఇండియా అంటే ద్వీపకల్ప భారతదేశంలోకి జంప్ చేద్దాం. ఇక్కడ మనకు కనిపించేదే ఆరావళి రేంజ్. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్. అలాగే సెంట్రల్ ఇండియాలో నార్త్, సౌత్ ఇండియాని విడదీసే వింధ్య, సాత్పురా శ్రేణులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ మీకోసం ఒక చిన్న క్వశ్చన్. ఈ వింధ్య, సాత్పురా శ్రేణుల మధ్యలో వెస్ట్ వైపు ఫ్లో అయ్యే ఆ 2 ఇంపార్టెంట్ నదులేంటి? కాస్త ఆలోచించండి. గెస్ చేశారా? అవే నర్మదా ఇంకా తపతి. వింధ్య రేంజ్ ఏమో తూర్పువైపు ఖైమూర్ రేంజ్గా కంటిన్యూ అవుతోంది. అలాగే సాత్పురా ఏమో మహాదేవ్, మైకల్ రేంజెస్గా విస్తరించి ఉంది. మనం ఇంకా తూర్పుకు వెళ్తే ఝార్ఖండ్, ఒడిషాలో మనకు రాంఘడ్, రాజ్మహల్ ఇంకా ఘర్ఝాత్ కొండలు తగులుతాయి. ఓకే, ఇప్పుడు మహారాష్ట్ర వైపు వెళ్దాం. ఇక్కడ సత్మాల, మనందరికీ తెలిసిన అజంతా కేవ్స్ ఉన్నాయి కదా, ఆ అజంతా రేంజ్. అలాగే హరిశ్చంద్ర, బాలాఘాట్ రేంజెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ దక్కన్ ప్లాటులో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు సౌత్ ఇండియాకి లైఫ్ లైన్ లాంటి వెస్టర్న్, ఈస్టర్న్ ఘాట్స్ దగ్గరికొచ్చేశాం. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ ఘాట్స్ ఒకటే కంటిన్యూస్ గోడలా ఉంటే, ఈస్టర్న్ ఘాట్స్ మాత్రం మధ్య మధ్యలో గోదావరి, కృష్ణ లాంటి నదుల వల్ల కట్టయిపోయి చిన్న చిన్న కొండల్లాగా ఉంటాయి. అలా కట్టయిపోయిన ఈస్టర్న్ ఘాట్స్లో కొన్ని ఇంపార్టెంట్ హిల్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్న శేషాచలం కొండలు, అలాగే దట్టమైన నల్లమలాడవులు. ఇక తమిళనాడులో అయితే షేవరాయ్, పళని లాంటి ఫేమస్ టూరిస్ట్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మన టూర్ ఎండింగ్కి వచ్చేసింది. భారతదేశానికి చిట్ట చివర్న వెస్టర్న్ ఇంకా ఈస్టర్న్ ఘాట్స్ కలిసే చోటుంది చూశారా? అవే మన అందమైన నీలగిరి కొండలు. వాటికి ఇంకాస్త సౌత్కెళ్తే అన్నమలాయ్, ఇంకా స్పైసెస్కి ఫేమస్ అయిన కార్డమం కొండలు కనిపిస్తాయి. ఇక్కడతో మన ప్రయాణం పూర్తవుతుంది. మరి సౌత్ ఇండియాలో అన్నిటికన్నా హయ్యెస్ట్ పీకేది? అది ఈ అన్నామలై కొండల్లోనే ఉన్న ఆనైముడి శిఖరం. హిమాలయాలకు ఎవరెస్ట్ ఎలాగో సౌత్ ఇండియాకి ఆనైముడి అలాగన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంతే, చూసారా? నార్త్లో కారకోరం నుంచి మొదలుపెట్టి సౌత్లో కార్డమం వరకు దాదాపు 50 మౌంటైన్ రేంజెస్ని మనం కవర్ చేశాం. ఇదే మన భారతదేశం యొక్క భౌగోళిక వైవిధ్యమంటే ఎంత అద్భుతంగా ఉందో కదా! ఈ క్విక్ జాగ్రఫీ రివిజన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన శ్రీకృష్ణ కళా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా.